స్వామి, నా భార్య నాకు అస్సలు అర్థం కావటం లేదు. శిష్య, ఈ రోజు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం. అదే భార్య. ఇందులో నీకు అన్నీ అర్థమవుతాయి. మొదటిది, ఇది ఒక వింత జీవి. ఇది మనకు ఎల్లప్పుడూ టీవీ ముందు కనబడుతుంది. 2, ఈ జీవికి ఇష్టమైన ఆహారం భర్తల మెదడు. 3, ఈ జీవి నీళ్లు తక్కువ, రక్తం ఎక్కువ తాగుతుంది. 4, ఈ జీవి ఎల్లప్పుడూ అలగడం అనే నాటకం చేస్తూ కనబడుతూ ఉంటుంది. 5, ఈ జీవి ఉపయోగించే అస్త్రం ఏడవటం, అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్. 6, ఈ జీవి వల్ల వచ్చే రోగం టెన్షన్. దీనికి ఇప్పటి వరకు మందు లేదు. చివరగా 7ది, ఈ జీవితో చాలా చక్కగా వ్యవహరించండి. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే నాయనా, సృష్టి ఆడవాళ్లకు అందం ఇచ్చింది, చక్కటి నవ్వు ఇచ్చింది. చందమామ లాంటి మొహం, చేపలాంటి కళ్ళు, నెమల్లాంటి నడక, చక్కటి కురులు, కోకిల్లాంటి గొంతు, ముద్దబంతి పువ్వు లాంటి సిగ్గు, గులాబీ పువ్వు లాంటి పెదాలు, తేనె లాంటి తీయదనం, ప్రేమ పంచే మనసు. ఇంకా ఏంటో తెలుసా? ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? కత్తెర లాంటి నాలుక ఇచ్చాడు. మొత్తం నాశనం చేశాడు ఆ దేవుడు. ప్రతి నిమిషం కావ్ 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 అని కాకిలాగా పొద్దున లేస్తే చాలు గొడవ. ఈ విషయం ప్రతి ఒక్క భర్తకి తెలియజేయండి. పెళ్లి కాని వాళ్ళు చల్లగా జీవించండి, పెళ్ళైన వాళ్ళు అనుభవించండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుభవాల్లో తెలుసుకోండి. పెళ్ళైన 3 సంవత్సరాల వరకు పర్ఫ్యూమ్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, గిఫ్ట్లు. 3 సంవత్సరాల తరువాత జాన్సన్స్ బేబీ పౌడరు, జాన్సన్స్ బేబీ క్రీము, బేబీ లోషను, హగ్గీస్ డైపరు. 15 సంవత్సరాల తరువాత జెండు బాము, విక్స్, అయోడెక్స్, మూవు. 40 సంవత్సరాల తరువాత అగరబత్తి, ధూపబత్తి. చివరగా ఏంటంటే నాయన, పెళ్లికి ముందు హీరో నెంబర్ 1, పెళ్లి తరువాత కూలీ నెంబర్ 1. పెళ్లికి ముందు నేను ప్రేమిస్తున్నా, పెళ్లి తరువాత నేను ఎందుకింత పాపం చేశా. పెళ్లికి ముందు ప్రియా నన్ను విడిచి వెళ్ళకు, పెళ్లి తరువాత నా ప్రాణం తీయకు.